ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు, నా స్థానం ఒక్క షిరిడీలోనే లేదు, నేను దేశ కాలాలకు అతీతుణ్ణి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తుడైనటువంటి ఒక భక్తుని జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన లీల గురించి అయితే ఈరోజు చూద్దాం రండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సకల దేవతలు ఇంకా సర్వము బాబాయే. మాకు ఒక బాబు, పాప. పిల్లలిద్దరూ కూడాను వేరే ఊర్లో ఉండి చదువుకుంటున్నారు. వినాయక చవితి తర్వాత బాబుకి జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. బాబు నాకు ఫోన్ చేసి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు కొని వేసుకుంటున్నా తగ్గట్లేదు అని చెప్పాడు. అలా 2 రోజులైనా బాబుకి తగ్గపోయేసరికి నాకు చాలా ఆందోళనగా అనిపించింది. అలా కాదు, ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకో అని బాబుతో చెప్పి సాయి తండ్రికి ప్రార్థన పెట్టుకున్నాను. మరుసటి రోజు బాబు టెస్టులు చేయిస్తే టైఫాయిడ్ ప్రారంభంలో ఉందని రిపోర్ట్లో తెలిసింది. బాబు ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్తే, ఏం పర్వాలేదు, మనకు సాయి తండ్రి ఉన్నారు అని తేలిగ్గా తగ్గించేస్తాడు, ఏమీ భయపడక్కర్లేదు, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా అని చెప్పాను. ఇంటి దగ్గర అయితే ట్రీట్మెంట్ బాగుంటుంది అని అన్నాను. బాబు సరే అని అదే రోజు బయలుదేరి రాత్రికి ఇంటికి వచ్చాడు. నేను బాబా, వాడికి చిన్నప్పటి నుండి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యమే, ఇప్పటికే వాడికి 2 సార్లు టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది, నాకు సర్వం నువ్వే తండ్రి, రేపు ఉదయానికి బాబుకి జ్వరం తగ్గి మామూలు చేయి తండ్రి అని బాబాకి హృదయపూర్వకంగా దండం పెట్టుకున్నాను. బాబా దయవల్ల మరుసటి రోజు ఉదయం జ్వరం చూస్తే నార్మల్ ఉంది. అయినా బాబుని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 5 రోజులకి మందులు రాసి ఇచ్చారు. బాబుకి జ్వరం అయితే మళ్ళీ రాలేదు, రోజు నార్మలే ఉండేది, కానీ బాగా నీరసంగా ఉండేవాడు. అది కూడా బాబాను ప్రార్థిస్తే ఆయన దయవల్ల వారం రోజులు చాలా వరకు తగ్గి బాబు కోలుకున్నాడు. ఇక బాబు పరీక్షలు దగ్గరలో ఉన్నాయని, ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బందిగా ఉందని, హాస్టల్ అయితే ఇబ్బంది ఉండదని వెళ్ళిపోయాడు. తర్వాత వేరే ఊర్లో ఉన్న మా పాపకి కూడా జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పులతో బాధపడితే తనని కూడా టెస్టులు చేయించుకోమని అన్నాను. అప్పుడు తనకి కూడా టైఫాయిడ్ అనే తెలిసింది. ఇంటి దగ్గర అయితేనే సరైన వైద్యం అందుతుందని తనకి కూడా ఇంటికి వచ్చేయమన్నాను. ఒకరి తర్వాత ఒకరికి ఇలా వస్తుందేమిటి అని నాకు చాలా బాధేసి, తండ్రి పాపకి కూడా తేలిగ్గా తగ్గేట్లు చేయి తండ్రి అని బాబాని వేడుకున్నాను. టైఫాయిడ్తో బాధపడుతున్నప్పుడు పాపకి బాగా నీరసం, గ్యాస్ నొప్పి ఉండేవి. వాటితో తను బాగా ఇబ్బంది పడుతూ ఉంటే నేను బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అవి తగ్గి పాప కోలుకుంది, ఇప్పుడు బాగానే ఉంది. బాబుకు జ్వరం తగ్గిన కొన్ని రోజులకే తన చంకల్లో సెగ్గడ్డలు వచ్చి బాగా నొప్పిగా ఉందని చాలా బాధపడ్డాడు. అదే సమయంలో వేరే ఊర్లో ఉన్న మా పాప కూడా సెగ్గడ్లు వచ్చి కూర్చోలేకపోతున్నానని చెప్పి బాధపడింది. నేను మన సాయినాథుని ఇద్దరికీ సెగ్గడ్లు తగ్గించమని వేడుకున్నాను. సాయి తండ్రి దయవల్ల ఇద్దరికీ తగ్గాయి. సాయి తండ్రి నాకు సర్వం నువ్వే, పిల్లలిద్దరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండేటట్లు చూడు తండ్రి. ఈ మధ్య నా నడుము చుట్టూ ఛాతి కింద దురదలుగా ఉంటుంటే ఆయింట్మెంట్ రాసిన, పౌడర్ రాసిన, ఈ వేపాకు పేస్టు, కొబ్బరి నూనె రాయటం, ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గినట్లు ఉండి మళ్ళీ దురద అనిపిస్తూ ఉండేది. అప్పుడు బాబా దగ్గర చీటీలు వేసి అడిగితే హాస్పిటల్లో చూపించుకోమని బాబా సూచించారు. నేను తండ్రి తక్కువ డబ్బులతో త్వరగా తగ్గేట్టు చేయండి అని బాబాకి చెప్పుకొని హాస్పిటల్కి వెళ్ళాము. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లే మందులకు తక్కువ డబ్బులు అయ్యాయి, దురద కూడా త్వరగానే తగ్గుముఖం పట్టింది. ధన్యవాదాలు బాబా, ఇంకా కొంచెం దురద ఉంటుంది, దాన్ని కూడా తగ్గించు తండ్రి. ఓం సాయిరామ్.
సాయి తమని నమ్మిన వాళ్ళందరికీ కూడా మీ వెంటే ఉన్నానని ఏదో ఒక అనుభవం ద్వారా నేనుండగా భయమెందుకు, నేను నీతో ఉన్నాను అని సందేశాల రూపంలోనే తెలియచేస్తూ ఉంటారు. ఒకసారి నా ఆరోగ్యం మనసు బాగోలేక చాలా బాధపడి ఏడుస్తూ పడుకున్నాను. ఇంకా నిద్రపోలేదు, మెలకుగానే ఉన్నాను. అప్పుడు బాబా దర్శనమైతే అవ్వలేదు, కానీ నేను నీతోనే ఉన్నాను బేటా అని ఆయన మాటలు చాలా స్పష్టంగా వినిపించాయి. నేను ఎంత సంతోషించానో, నాకు ఎంతో ధైర్యంగా ఉంది. సాయి భక్తులకు వేరే ఎవ్వరికి చెప్పక్కర్లేదు. ఇంకోసారి నేను సమస్యతో చాలా బాధపడుతూ తట్టుకోలేక చిన్నప్పటి నుంచి కూడా నాకు సంతోషకరమైన జీవితం చాలా తక్కువ. అది నీకు తెలుసు తండ్రి. నేను ఎందుకింత దురదృష్టవంతురాలిని తండ్రి, ఇలాంటి జీవితం ఎవ్వరికి వద్దు తండ్రి అని బాబాను అడిగి క్వశ్చన్ ఆన్సర్ సైట్లో చూస్తే, నువ్వు దురదృష్టరాలివేంటి, సాయి అనుగ్రహం పొందిన నువ్వు అదృష్టవంతురాలివి అని వచ్చింది. అది చూసి నాకు చాలా చాలా సంతోషం వేసింది. అప్పటి నుండి నేను అదృష్టవంతురాలినే, నా బాబా నా సాయి తండ్రి చెప్పారుగా అని తృప్తిగా ఫీల్ అవుతూ ఉన్నాను. ధన్యవాదాలు బాబా, మమ్మల్ని దూరం పెట్టక హక్కును చేర్చుకో తండ్రి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ అద్భుతమైన సాయి లీలల్ని మరొక కథ రూపంలో మరొక సాయి భక్తుని కథ కూడా ఈరోజు చూద్దాం రండి. మేము 2024 సెప్టెంబర్లో మా బాబుకి పరీక్షలు అయిపోయాక 3 రోజులు సెలవులు ఉంటాయని ఆ వారాంతంలో షిరిడీ వెళ్ళడానికి ప్లాన్ చేసి టికెట్లు బుక్ చేశాము. అయితే పరీక్షలు జరుగుతున్నప్పుడు వర్షాల కారణంగా ఒకరోజు పరీక్ష వాయిదా వేశారు. ఏంటిది బాబా అని మేము చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే వాయిదా వేసిన పరీక్ష శనివారం కానీ సోమవారం కానీ పెడతారు. మేమేమో శుక్రవారం చివరి పరీక్ష అవుతూనే అదే రోజు రాత్రి షిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకొని వెళ్తున్నాము. మంగళవారం తిరుగు ప్రయాణానికి బుక్ చేసుకున్నాము. అందువల్ల మేము ఇంకా షిరిడీ వెళ్ళలేమేమో అని మాకు చాలా బాధేసింది. బాబాను ఎలాగైనా శుక్రవారంలోపే పరీక్ష పెట్టేలా చూడండి అని ప్రార్థించాము. బాబా అద్భుతం చేశారు. అద్భుతమని ఎందుకుంటున్నాను అని అంటే, మామూలుగా పరీక్ష వాయిదా వేస్తే పరీక్షలన్నీ అయిపోయాక ఆ పరీక్ష పెడతారు. కానీ బాబా దయ వల్ల ఆ పరీక్ష మధ్యలోనే పెట్టారు. మేము సంతోషించాం. మేము అలా సంతోషంగా ఉండగా మరో ఉపద్రవం వచ్చింది. మా అత్తయ్య కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి నడవకుండా విశ్రాంతి తీసుకుంటే కాలు సర్దుకుంటుంది, లేదంటే కాలుకి పిండి కట్టు వేయాలి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు. దాంతో మేము ఆవిడను చూసుకోవడానికి మేమే ఉండాల్సి వస్తుందని చాలా టెన్షన్ పడ్డాం. కానీ బాబా దయ వల్ల మా అత్తయ్య చెల్లెళ్ళు ఆవిడ దగ్గరుండి 15 రోజులు చూసుకున్నారు. మామూలుగా అయితే చిన్న దెబ్బకి కాలు ఫ్రాక్చర్ అవుతుందా, కానీ బాబా పెద్ద ప్రమాదాన్ని చిన్న దెబ్బతో తీసేశారా అనిపిస్తూ ఉంది. ఇకపోతే మరో 2-3 రోజుల్లో మా షిరిడీ ప్రయాణం ఉందనగా వర్షాల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేశారు. అప్పుడు ఏంటి బాబా, మేము షిరిడీ రావడానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఏ ఆటంకాలు లేకుండా మా ప్రయాణం సజావుగా సాగేలా చూడండి అని అనుకున్నాను. బాబా దయ వల్ల ఏ ఆటంకాలు లేకుండా మా ప్రయాణం బాగా జరిగింది. బాబా అనుమతి ఉంటేనే మేము షిరిడీ ప్రయాణం అవ్వగలం. బాబా అనుమతి ఉంది కాబట్టే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన వాటిని పరిష్కరించి మాకు వారి దర్శన భాగ్యం ప్రసాదించారు. మీకు వేల కోట్ల ప్రణామాలు సాయినాథ. మేము షిరిడీకి ప్రయాణం అయ్యేటప్పుడు నేను బాబాని, బాబా నేను షిరిడీ వస్తున్నాను కదా, ఏదో ఒక రూపంలో మాకు మీ దర్శన భాగ్యం ఆశీర్వాదం ఇవ్వండి బాబా అని అనుకుంటూ ఉండగా, నేను సాధారణంగా అనుసరించే ఒక గ్రూపులో నువ్వు షిరిడీ వచ్చినప్పుడు నేను ఏదో ఒక రూపంలో ప్రసాదం నీ దగ్గరికి వస్తాను, నా ఫోటో అని చెప్పారు. ఇంకా నువ్వు ఆరతికి వచ్చినప్పుడు నేను పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని బాబా సందేశాలు వచ్చాయి. షిరిడీ వెళ్ళాక ఒకరోజు బాబా ఆరతికి వెళ్ళినప్పుడు బాబా పసుపు రంగు వస్త్రంలో మాకు దర్శనమిచ్చారు. ఆరతి పూర్తయిన తర్వాత బాబా తీర్థ ప్రసాదాలు మాకు లభించాయి. ఇంకోసారి ముఖ దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా పంచలోహ విగ్రహం నాకు దర్శనమిచ్చింది. ఇదంతా కూడా
బాబా అనుగ్రహం. మాతో పాటు షిరిడి వచ్చిన మా అమ్మ తిరిగి ఇంటికి వెళ్ళాక జ్వరం, జలుబు, దగ్గు వచ్చి చాలా ఇబ్బంది పడింది. అప్పుడు నేను బాబా మామూలు జ్వరమే అయ్యి త్వరగా తగ్గేలా చూడండి అని బాబాను వేడుకున్నాను. బాబా దయ వల్ల తనకి జ్వరం తగ్గింది. తర్వాత మా బాబుకి కూడా జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. తను మాకు దూరంగా హాస్టల్లో ఉంటాడు. ఆ సమయంలో తనకి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. తను అక్కడ చాలా బాధపడుతుంటే మాకు చాలా బాధేసింది. అప్పుడు నేను బాబా ఊది తీసుకొని ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః అని జపించి బాబుకి జ్వరం తగ్గిపోవాలని నా నుదుటిన పెట్టుకున్నాను. బాబా దయ వల్ల బాబుకి జ్వరం తగ్గింది. చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ కృపా దృష్టి మీ బిడ్డలందరి మీద ఉండేలా చూడండి. అందరికీ మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఓం సాయిరాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.